హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జున్ను తయారు చేయబోతున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో, మఫిన్స్లా ఉన్నాయి కదా. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి జున్ను పాలండి. గేదె ఈనిన రెండో రోజు తీసుకొచ్చి ఇచ్చిన పాలు. అందులో ఒక అరకప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఈ బెల్లం తురుము బాగా కరిగే వరకు కలుపుకోవాలి. లేకపోతే అక్కడక్కడ గడ్డలు ఉండిపోతే ఉడికేటప్పుడు పాకంలాగా తయారవుతుంది ఆ బెల్లం. అప్పుడు ఇలా మఫిన్ షేప్ అనేది రాదనమాట. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టీమర్ పెట్టుకోవాలి. అందులో కొంచెం నీళ్లు వేసి మనం ఉడికించుకునే గిన్నె కూడా వేసుకొని మూత పెట్టి ఆ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఆలోగా చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాలని ఆ గిన్నెలో 3/4 భాగం వచ్చే వరకు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత స్టీమర్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఆ స్టీమర్ బౌల్లో ఈ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ గిన్నెలు సెట్ చేసేటప్పుడు కొంచెం ఎడ్జెస్లో కొంచెం గ్యాప్ ఉంచండి స్టీమర్కి ఆ చిన్న బౌల్కి మధ్యలో. ఇలా 10 నిమిషాల సేపు ఉడికించామంటే జున్ను రెడీ అయిపోతుంది. అది ఉడికిందో లేదో టెస్ట్ చేయాలంటే ఒక టూత్పిక్ తీసుకొనేసి దానిలో గుచ్చామంటే ఆ స్టిక్కి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, జున్ను తయారైపోయింది. ఈ జున్ను పాలని ఇడ్లీ ప్లేట్లో కూడా పోసి పెట్టానండి, ఎలా వస్తాయో టెస్ట్ చేయడానికి. భలే వచ్చాయి కదా ఇడ్లీలాగా. జున్ను చేయడం చాలా ఈజీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.